నా ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ నేరుగా మీ మొబైల్లోకే వస్తుంది. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రవణ్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీనగర్. ఇప్పుడే మేము మా హౌస్ బోట్ వెకేట్ చేసి మా లగేజ్ అంతా మళ్ళీ మా టెంపో వ్యాన్లో ప్యాక్ చేసుకొని ఆది శంకరాచార్య టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఆది శంకరాచార్య టెంపుల్ మేము స్టే చేసిన బోట్ హౌస్ నుంచి ఒక 5 to 6 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. ఆ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. ఆది శంకరాచార్య టెంపుల్కి ఒక 500 to 600 meters ముందు ఇలా పార్కింగ్ ఉంది వెహికల్స్కి. ఇక్కడ నుంచి ఇదిగో కనిపిస్తుంది కదా, ఈ రూట్లో వెళ్తే బై వాక్ వెళ్ళాలి, లేదా ఇదిగో ఇలా ఆటో ఫెసిలిటీ ఉంది. పార్కింగ్లో వెహికల్ దిగిన తర్వాత నుంచి ఆది శంకరాచార్య టెంపుల్కి ఒక 500 meters అన్నారు కదా, మేమైతే 500 to 1 kilometer, 500 meters నుంచి 1 kilometer లోపు అన్నారు. మేమైతే అలాంటి ఆటో కానీ ఏం తీసుకోలేదు. అమర్నాథ్ యాత్రలో ఎంతో దూరం నడిచాం, ఈ కిలోమీటర్ నడవలేమో అనిపించింది. మేమైతే హ్యాపీగా నడుచుకుంటే వెళ్తున్నాం. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక చిన్న చెక్కింగ్ ఉంది. అది అయిపోగానే ఇంక ఇలా స్టెప్స్లో మనం ఆది శంకరాచార్య టెంపుల్కి అయితే రీచ్ అవ్వాలి. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి మేము చష్మాషాహి అనే ప్లేస్కి రీచ్ అయ్యాం. అక్కడ ఎంట్రీ టికెట్ అయితే అడల్ట్కి 30 rupees, చిల్డ్రన్స్ బిలో 12 hours వచ్చేసి 15 rupees, అలాగే ఫారినర్స్కి 100 rupees అంట. సో టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే కలర్ఫుల్గా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే మనకి వెల్కమ్ చెప్పాయి. ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఆ ఫ్లవర్స్ని అలా క్రాస్ చేసుకుని కొంచెం ముందుకెళ్ళగానే ఈ హోలీ వాటర్కి రీచ్ అవుతాము. ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది ఒక మెడికేటెడ్ వాల్యూస్ ఉన్న వాటర్ అని చెప్పారు. అండ్ దెన్ నెక్స్ట్ అక్కడి నుంచి పరీమహల్కి వచ్చాము. పరీమహల్ కూడా శ్రీనగర్లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో వన్ ఆఫ్ ది ప్లేస్ అనే చెప్పచ్చు. సో దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంది. దీనికి వచ్చేసి అడల్ట్స్కి అయితే 24 rupees, చిల్డ్రన్స్కి అయితే 12 రూపాయలు, మళ్ళీ 18% GST ఉంది. బట్ ఇందులోకి లోపలికి రాగానే ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వ్యూ అయితే పిచ్చగా ఎంజాయ్ చేసాం మేము. దెన్ నెక్స్ట్ అక్కడి నుంచి శ్రీనగర్ ఫేమస్ నిషద్ గార్డెన్, మొఘల్ గార్డెన్స్ యొక్క నిషద్ గార్డెన్కి అయితే ఎంటర్ అయ్యాము.
నిషాద్ గార్డెన్లో గ్రీనరీ కానీ, కలర్ఫుల్ ఫ్లవర్స్ కానీ, చిన్న చిన్న వాటర్ ఈ ఫౌంటైన్స్ కానీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. మేమైతే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2:00 నుంచి ఈవినింగ్ 6-7 వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసాం. సో ఇంకా నిషాద్ గార్డెన్ నుంచి డైరెక్ట్గా హోటల్కి వచ్చి చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అలా శ్రీనగర్స్ ఫేమస్ లాల్ చౌక్ మార్కెట్ విజిట్ చేద్దామని ఇంకా మేము బయటకైతే వచ్చాము. మా హోటల్ నుంచి వాకబుల్ డిస్టెన్సే, నడుచుకుంటూనే వచ్చేసాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా లాల్ చౌక్ ఏరియా. అసలు ఈ ఏరియా అంతా ఏంటంటే ఒక మంచి ఫారెన్ కంట్రీ వైబ్ ఇస్తుంది నైట్ పూట. అండ్ ఈ క్లాక్ టవర్ అంతా చాలా బాగుంది. The next day. Audio Jungle.